బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో బీజేపీ తీరును తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్నారు. మీనాక్షి నటరాజన్పై ఎలాంటి కేసు లేదని, కేవలం నామినేషన్ తిరస్కరణ జరిగిందని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారి వ్యవహారంపై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన బీజేపీ కార్యకర్తలా పనిచేశారని ఆరోపించారు. ఈ ఘటనలో అన్యాయం జరిగిందని, రాజకీయ ఒత్తిడితోనే నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో లీకు వీరులు లేరని, తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని కూడా అన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో బీజేపీ తీరును తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్నారు. మీనాక్షి నటరాజన్పై ఎలాంటి కేసు లేదని, కేవలం నామినేషన్ తిరస్కరణ జరిగిందని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారి వ్యవహారంపై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన బీజేపీ కార్యకర్తలా పనిచేశారని ఆరోపించారు. ఈ ఘటనలో అన్యాయం జరిగిందని, రాజకీయ ఒత్తిడితోనే నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో లీకు వీరులు లేరని, తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని కూడా అన్నారు.